మంత్రి మాట చెప్పినారు. ఇక దావోస్ ఒప్పందాలతో ప్రపంచం దృష్టిలో రాష్ట్రం అంటున్నారు. గతంలో కూడా హైదరాబాద్ ప్రపంచం దృష్టిలో ఉన్నది. హైదరాబాద్ చాలా భారతదేశంలో అత్యంత ప్రధాన నగరాల్లో ముందు పీటిలో ఉండే నగరం కాబట్టి దానికి సంబంధించింది. పద్మ అవార్డుల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది అని ముఖ్యమంత్రి కేంద్ర నిర్ణయాన్ని తప్పుపట్టినారు. రాష్ట్రం కోటాలో ఇతర ప్రాంతాల వారికి పురస్కారాలు, ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న వివక్ష, తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన జయశంకర్ సార్కు దక్కని అవార్డు, ఆయన పోస్ట్మస్గా అవార్డు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసినట్టుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సులను పట్టించుకొని కేంద్రం పద్మ అవార్డులపై డిప్యూటీ సీఎం భట్టి కూడా స్పందించినారు. ఈ పద్మ అవార్డులకు సంబంధించి కొద్దిమంది అత్యద్భుతంగా ప్రజాసేవ చేస్తున్న వాళ్ళు, ప్రతిభను కనబరుస్తున్న వాళ్ళు ఉన్నారు. దానిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్ ఇవ్వడం సర్వత్రా హర్షం వ్యక్తమైంది. అందరూ హర్షం వ్యక్తం చేసినారు. అయితే అదే క్రమంలో కొంతమందికి పద్మవిభూషణ్లు, కొంతమందికి పద్మభూషణ్లు, కొంతమందికి పద్మశ్రీలు ఇచ్చిన దానిలో కొంతమంది పట్ల అభ్యంతరాలు ఉన్నాయి. కొంతమంది నడవడి కానీ లేదా వాళ్ళ వ్యవహార శైలి కానీ అంత ఇట్లాంటి అవార్డులకు అర్హత లేని వాళ్ళకి ఇచ్చినారనే విమర్శ చాలా జరుగుతున్నది 2-3 రోజులుగా. ఈ పద్మ అవార్డుల ప్రకటన జరిగిన దగ్గర నుంచి కొంతమంది నేర ప్రవృత్తున్న వాళ్ళు లేదా సరైన వ్యవహార శైలి లేని వాళ్లకు ఈ అవార్డులు ఇచ్చినారని చెప్పే విమర్శ కూడా వస్తున్నది. దానికి విమర్శ కూడా తోడైంది. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన పేర్లను పట్టించుకోకుండా తెలంగాణ ప్రాంతం నుంచి ఈ ప్రాంతేతరులకు ఈ అవార్డు ఇచ్చినారు కొంతమందికి అని చెప్పి ముఖ్యమంత్రి తదితరులు విమర్శ చేస్తూ ఉన్నారు. దాన్ని కేంద్రం సరి చేసుకుంటే బాగుంటుంది. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం.